హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో టేస్టీ అయిన చికెన్ పికిల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను ఫస్ట్ టైం ఈ చికెన్ పికిల్ని ప్రిపేర్ చేసిన సూపర్గా కుదిరిందండి. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. నేను చూపించబోయే విధంగా చికెన్ పికిల్ని ప్రిపేర్ చేశారంటే ఎన్ని రోజులైనా ముక్క గట్టి పడకుండా సాఫ్ట్గా ఉండి చికెన్ పికిల్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా చికెన్ పికిల్ని ప్రిపేర్ చేసుకొని గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా అన్నం వండుకొని కాస్త పికిల్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇలా చికెన్తో పికిల్ని ప్రిపేర్ చేసి పెడితే తిన్నవారు ఎవరైనా 100కి 100 కాదండి 1000 మార్కులు ఇస్తారు, అంత బాగుంటుంది. సింపుల్ ప్రిపరేషన్తో టేస్ట్ సూపర్గా ఉండే చికెన్ పికిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లోకి ధనియాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ లో ఫ్లేమ్లో చక్కగా వేగి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నా దగ్గర ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన జీలకర్ర మెంతుల పొడి ఉంది కాబట్టి దీంట్లో జీలకర్ర ఇంకా మెంతులు వేయట్లేదండి. మీ దగ్గర జీలకర్ర మెంతి పొడి లేనట్టయితే ఇందులోనే 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇవి చక్కగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. వీటిని ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకున్నాక మళ్ళీ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసిన బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. నేను ఈ చికెన్ని మార్నింగే ఉప్పు నీటిలో నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టానండి. నైట్ నేను ఈ పికిల్ని ప్రిపేర్ చేశాను. ఈ చికెన్లో కొద్దిగా సాల్టు ఇంకా పసుపును యాడ్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. సాల్ట్ను వేశాక అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి చికెన్లోంచి వాటర్ బయటకు వస్తాయండి. చికెన్తో ఏ రెసిపీస్ని ప్రిపేర్ చేసినా ముందుగానే ఉప్పు నీటిలో నానబెట్టి పెట్టుకుంటే చికెన్ ముక్క సాఫ్ట్గా ఉంటుందండి. చికెన్లోంచి ఇలా నీళ్లు బయటకు వచ్చాక స్టవ్ ఫ్లేమ్ని కొంచెం పెంచుకొని కలుపుతూ నీరంతా పోయి చికెన్ డ్రైగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ ముక్కల్లోని నీరంతా ఇంకిపోయి ఇలా డ్రైగా అయ్యాక 1 కప్పు ఆయిల్ను వేసుకోవాలి. చికెన్ పికిల్ కాబట్టి నువ్వుల నూనెను కానీ లేదంటే పల్లి నూనెను కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ను వేశాక స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ చికెన్ ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ కొంచెం తక్కువగానే వేశానండి, కావాలంటే మీరు ఇంకాస్త ఆయిల్ను వేసుకోవచ్చు. లో టు మీడియం ఫ్లేమ్లో చికెన్ ముక్కల్ని ఇలా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే చికెన్ ముక్కలు బాగా వేగి మెత్తగా ఉడికి ముక్క సాఫ్ట్గా ఉంటుందండి. చికెన్ ముక్కలు బాగా వేగాక రుచికి సరిపడా కారం ఇంకా ఉప్పు వేసి కలుపుకోవాలి. మీ కారం స్పైసీనెస్ని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు ఇంకా కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర, మెంతి పొడి, అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన మసాలా పొడిని వేసి కలుపుకోవాలి. ఇది చికెన్ పికిల్ కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. నాన్ వెజ్ రెసిపీస్ ఏవైనా కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కారం వేశాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేశాక వెల్లుల్లి రెబ్బల్ని వేసి కలుపుకోవాలి. మీకు నచ్చితే వెల్లుల్లి ముక్కల్ని వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. వెల్లుల్లి ముక్కలకు బదులుగా చికెన్ ముక్కల్లో కారం వేయడానికి ముందుగానే ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసైనా ఫ్రై చేసుకోవచ్చండి. వెల్లుల్లి ముక్కల్ని వేశాక 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారాక నిమ్మరసాన్ని వేసి కలుపుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్కి 1 నిమ్మకాయ రసాన్ని వేసి కలిపానండి. నిమ్మరసాన్ని వేసి కలిపాక ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా సాల్ట్ను యాడ్ చేసి కలుపుకొని పూర్తిగా చల్లారాక తడి లేని ఒక గాజు సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి. చికెన్ పికిల్ని ఇలా ప్రిపేర్ చేసి పెడితే ముక్క సాఫ్ట్గా ఉండి టేస్టీగా ఉంటుందండి. తిన్నవారు ఎవరైనా దీని టేస్ట్కి ఫిదా అవ్వాల్సిందే. ఇలా చికెన్తో పికిల్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే టైం లేనప్పుడు కానీ
కర్రీ చేసే ఓపిక లేనప్పుడు కానీ వేడివేడిగా అన్నం వండుకొని ఈ పికిల్తో ఇంకా పెరుగుతో తినేయొచ్చండి. ఈ చికెన్ పికిల్ వేడివేడి అన్నంతో ఇంకా చపాతీతో కూడా బాగుంటుందండి. సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ చికెన్ పికిల్ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.